వ్యూవర్స్, ఇండస్ట్రీ హిట్ అనే పదం మన హీరోలకు, ఆయా హీరోల ఫ్యాన్స్ కి ఒక వైబ్రేషన్. సంవత్సరాల మన తెలుగు సినిమా చరిత్రలో కేవలం 40-50 లోపే ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అలాంటి అరుదైన హిట్స్ ని తమ ఖాతాలో జమ కావాలని ఏ హీరో అయినా కోరుకుంటాడు. కెరీర్ మొత్తం మీద ఒక్క ఇండస్ట్రీ హిట్ ఉన్నా చాలు, అదే పెద్ద ఫీట్ అని ఫీల్ అయ్యే హీరోలెందరో. అలాంటి హిట్ ని తమ చేజేతులా మిస్ చేసుకుంటే ఖచ్చితంగా తర్వాత బాధపడే ఉంటారు. ఒకవేళ ఆ మూవీ చేసుంటే తమ కెరియర్ ఎలా ఉండేదో అనే ఆలోచనలో పడిపోతారు. అలా ఇప్పటి వరకు 10 ఇండస్ట్రీ హిట్స్ మిస్ చేసుకున్న 10 మంది హీరోలెవరో చూద్దాం. మొదటిగా పాతాళ భైరవి. 1951లో విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన పాతాళ భైరవి మూవీ ఎన్టీఆర్ గారికి తిరుగులేని బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో ఏఎన్ఆర్ గారు. ఆయన అప్పటికే పెద్ద స్టార్. బాలరాజు, కీలుగుర్రం లాంటి సినిమాలతో ఏఎన్ఆర్ గారికి వరుస పెట్టి అన్ని జానపద చిత్రాలే ఆఫర్స్ గా వస్తున్నాయి. అదే టైంలో వచ్చిన మరో అవకాశం పాతాళ భైరవి. అప్పుడు ఏఎన్ఆర్ చాలా మూవీస్ వదులుకున్నారు. మళ్ళీ ఇలాంటి పాత్రే వచ్చేసరికి పాతాళ భైరవి మూవీని కూడా రిజెక్ట్ చేశారు ఆయన. తర్వాత ఆ సినిమాని ఎన్టీఆర్ గారు చేయడం, అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం జరిగింది. నెంబర్ 2 దేవదాసు. విచిత్రంగా పాతాళ భైరవిని ఏఎన్ఆర్ గారు వదులుకుంటే దేవదాసుని ఎన్టీఆర్ గారు వదులుకున్నారు. అప్పటికే స్టార్ హీరోగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ గారు క్షణం తీరిక లేకుండా ఉండేది. రోజు షిఫ్ట్ల వారీగా షూటింగ్స్ చేస్తూ ఉండేవారు. అదీ కాక తాగుబోతులా నటించడం ఇష్టం లేకపోవడం మరో కారణం. సో దేవదాసుని వదిలేశారు ఎన్టీఆర్. తర్వాత అది ఏఎన్ఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టి అలాంటి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయ్యారు. నెంబర్ 3 అడవి రాముడు. అడవి రాముడు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత తమ మొదటి చిత్రాన్ని శోభన్ బాబుతో చేశారు. తమ రెండో చిత్రాన్ని కూడా శోభన్ తోనే చేయాలని ఆయన డేట్స్ కూడా తీసుకున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన గండెడగుడి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే శోభన్ బాబు డేట్స్ క్లాష్ అయ్యాయి. వేరే కమిట్మెంట్స్ వల్ల ఆ చిత్రాన్ని చేయలేకపోయారు. తర్వాత ఆయనే ఎన్టీఆర్ గారి పేరుని రిఫర్ చేశారు. దాంతో ఆ నిర్మాతలు ఎన్టీఆర్ గారిని కలవడం, ఆయన ఏ మూడ్ లో ఉన్నారో కానీ ఎంతమంది నిర్మాతలు క్యూలో ఉన్నా వీళ్లతోనే ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. అలా గంధర్గుడి సినిమా తెలుగులో అడవి రాముడుగా రూపొంది ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా కమర్షియల్ మూవీస్ కి కొత్త దారి చూపించింది. నెంబర్ 4 పసివాడి ప్రాణం. 1985లో హాలీవుడ్ లో విట్నెస్ అనే మూవీ ఆధారంగా తెలుగులో కృష్ణ, శ్రీదేవి, అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో విజయ్ బాపినేడు డైరెక్షన్ లో సాక్షి అనే మూవీ ప్రారంభమైంది. అయితే అదే విట్నెస్ ఆధారంగా మలయాళ డైరెక్టర్ ఫాజిల్ మలయాళంలో, తమిళ్లో చెరో మూవీ చేశారు. తమిళ వర్షన్ సూపర్ హిట్. ఆ రీమేక్ రైట్స్ తెప్పించుకుని చిరంజీవితో సినిమా మొదలు పెట్టారు. అటువైపు కృష్ణ గారిది కూడా అదే కథ. దీంతో రెండు వర్గాల మధ్య కాస్త వివాదం జరిగినా చివరకు కృష్ణ తప్పుకున్నారు. అలా పసివాడి ప్రాణం కృష్ణకు మిస్ అవ్వగా చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఏకంగా నంబర్ 1 హీరోని చేసింది. నెంబర్ 5 గ్యాంగ్ లీడర్. అప్పట్లో హీరోగా బ్రేక్ పొందాలని కష్టపడుతున్న నాగబాబు కోసం తయారైన కథే ఇప్పుడు మనం చూస్తున్న గ్యాంగ్ లీడర్. అరివో సాంబా పేరుతో త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించాలని అనుకున్నారు. విజయ్ బాపినేడు డైరెక్టర్ కాగా తనే సగం పెట్టుబడి పెట్టి మిగతా బడ్జెట్ కోసం ప్రయత్నించారు. ఈ లోపు చిరంజీవి నుంచి విజయ్ బాపినేడు పిలుపొచ్చింది. కథ ఉంటే చూడండి, సినిమా చేద్దాం, ఇప్పుడైతే డేట్స్ ఇవ్వగలను అని చెప్పారు. చిరంజీవితో చేసే అవకాశం వచ్చింది కానీ కథ లేదు బాపినేడు దగ్గర. దాంతో నాగబాబు కోసం రెడీ చేసిన కథ చెప్పేశారు. చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ మార్పులు చేర్పులతో అలా గ్యాంగ్ లీడర్ కథ సిద్ధమైంది. తర్వాత నాగబాబుకు అదే విషయం చెప్తే నాకంటే అది అన్నయ్యకే సెట్ అవుతుందని చెప్పారట. తర్వాత గ్యాంగ్ లీడర్ ఎలాంటి ఇండస్ట్రీ హిట్ అయిందో, చిరంజీవి గారి ఇమేజ్ ఎంత హైట్స్ కు తీసుకెళ్లిందో తెలిసిందే. నెంబర్ 6 చంటి. తమిళ్లో సూపర్ హిట్ అయిన చిన్న తంబి రీమేక్ రైట్స్ కెఎస్ రామారావు తీసుకుని రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఒక మూవీ అనౌన్స్ చేశారు. ఖుష్బుని హీరోయిన్ గా తీసుకోవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. షూటింగ్ డేట్ కూడా రెడీ. అయితే మధ్యలో సురేష్ బాబు జోక్యంతో ఈ మూవీలోకి హీరోగా వెంకటేష్ ఎంటర్ అయ్యారు. దీనిపై డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, హీరో రాజేంద్ర ప్రసాద్లు అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత సద్దుమణిగి ఆ సినిమా చంటిగా రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయి వెంకటేష్ కు సూపర్ స్టార్ హోదా తెచ్చింది. నెంబర్ 7 సమరసింహారెడ్డి. తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్ చిత్రాల హవాకు పునాది వేసిన ట్రెండ్ సెటర్ సమరసింహారెడ్డికి మొదటిగా అనుకున్న హీరో వెంకటేష్. ప్రేమించుకుందాం రా చూశాక ఆ కథకు వెంకటేష్ ని తీసుకోవాలనుకున్నారు డైరెక్టర్ బి గోపాల్. అయితే ఇలాంటి పాత్రని చేయడం ఇష్టం లేక ఈ సినిమాని వెంకటేష్ వదులుకున్నారు.
తర్వాత అది బాలకృష్ణ చేయడం అదెంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో, ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. నెంబర్ 8 కలిసుందాంరా. డైరెక్టర్ ఉదయ్ శంకర్ కి ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. అంతకు ముందు తమిళ్లో 2 సినిమాలు చేసిన ఆయన తన మొదటి ప్రయత్నంగా తెలుగులో ఈ కథని రెడీ చేసుకుని నాగార్జునని కలిశారు. నాగార్జునకు కథ నచ్చింది. అయితే అప్పుడే ఆయన నువ్వొస్తావని మూవీకి కమిట్ అయ్యున్నారు. అదే టైంలో రావోయి చందమామ సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది. సో మళ్లీ ఒక క్లాస్ పాత్ర ఎందుకులే అనుకుని దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత అది వెంకటేష్ ఓకే చేశారు. అదే కలిసుందాంరాగా విడుదలై అప్పటికి టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నెంబర్ 9 నువ్వే కావాలి. ఊరు పేరు లేని హీరో హీరోయిన్స్ తో తీసిన ఒక చిన్న సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే అలాంటి ఊహని నిజం చేసింది నువ్వే కావాలి. కలెక్షన్స్ పరంగా, రన్నింగ్ పరంగా నువ్వే కావాలి ఒక చరిత్ర. అయితే ఈ మూవీకి ముందనుకున్న హీరో సుమంత్. అప్పట్లో హీరోగా లాంచ్ అయిన కొత్తలో సుమంత్ కు చాలా అవకాశాలు వచ్చేవి. వాటిలో ఎన్నో హిట్ మూవీస్ ని ఆయన రిజెక్ట్ చేశారు. అందులో ఒకటి ఈ నువ్వే కావాలి. నెంబర్ 10 పోకిరి. తెలుగు సినిమా చరిత్రని తిరగరాసిన బీభత్సమైన ఇండస్ట్రీ హిట్ పోకిరి. హీరో క్యారెక్టరైజేషన్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ మూవీని ముందుగా రవితేజతో చేద్దామనుకున్నారు పూరి జగన్నాథ్. అంతా ఓకే అయింది. టైటిల్ ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సర్దార్. అయితే రవితేజ వేరే మూవీస్ కి ఇచ్చిన డేట్స్ వల్ల ఈ ఉత్తమ్ సింగ్ మూవీని వాయిదా వేశారు. కానీ పూరి జగన్నాథ్ ఆగలేకపోయారు. మహేష్ తో ఈ కథ చెప్పడం, మహేష్ బాబు కొన్ని సజెషన్స్ ఇవ్వడం, తర్వాత అది పోకిరిగా తెరకెక్కడం జరిగింది. ఆ సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని ఇండస్ట్రీ హిట్స్ మిస్ చేసుకున్న హీరోల గురించి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.